ఇదిగోండి ప్రోటీన్ దోశ చూడండి. మనం ఇలా ఎరుపు రంగులో రావడానికి సగ్గుబియ్యం వేసుకోవచ్చు. దోశ ఇలా రెడ్గా రావాలంటే సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ అట్లా వేసుకోవచ్చు అన్నట్టు. ఇదిగోండి చూడండి, 2 సైడ్స్ కాల్చాలి. నేనైతే 2 సైడ్స్ కాలుస్తాను. మీరు ఎలా కాలుస్తారో నాకు తెలీదు. చూడండి, మళ్ళీ వేస్తున్న దోశ. నా దోశ పెనాలన్నీ ఫ్రెండ్స్ అడిగితే ఇచ్చినందుకు నా పెనాలన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు ఇందులో దోశ వేస్తున్నా. మళ్ళీ కొనాలనుకుంటున్నా, కొంటాను నేను ఒక దోశ పెనం. ప్రోటీన్ దోశ మళ్ళీ 10:30, 11 వరకు లంచ్ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడు టైము 7 అవుతుంది. మా పిల్లలకి ఇప్పుడు ప్రోటీన్ దోశ ఇచ్చేసి 10:30కి లంచ్, కర్రీ వండడం, రైస్ పెట్టడం స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టేసిన. చూడండి, రైస్ ఆల్రెడీ కడిగేసిన. చూడండి దోశ. ఇది కొంచెం కాలితే సైడ్స్న లేయర్ లాగా వస్తుంది. అది ఇంకా కాలలేదు. అది అంటే కాలక ముందుకే దోశ ఫ్రై అవ్వక ముందుకే తీసా కాబట్టి ఇక్కడ చిరిగిపోయింది. గరిటె గుచ్చుకొని చిరిగిపోయింది. సో అది దానంతట అదే వస్తుంది, లేయర్ రౌండ్గా లేయర్ లేస్తుంది.